బ్రీజర్ అవుతా అమ్మ, బ్రీజర్ అవుతా అమ్మ. థాయిడ్ అవుట్ అండ్ బ్రీజర్ అవుట్ అండ్ పిసప్ చేస్తున్నావు. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యామిలీ షో 26. ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో తెలియాలంటే మా అమ్మ నాడు కనుక్కుందాం. వచ్చే అమ్మ, ఎక్కడికి వెళ్తున్నాం? మన భోజనాలకి. ఇక్కడ ఆర్ఎల్ మైసమ్మ కాడ. నిర్వాణ్, మనం ఏడికి వచ్చినాం? ఏడు దేవుడు నాకు అనిపిస్తలేదు. నాకు చూపి ఇందా పోదాం. దేవుడు కూడా పెడుతుంది. అగో వచ్చేసారు. మన ఆర్మీ అయితే అక్కడ ఉంది, ఒకసారి వెళ్దాం. మా అన్న ఫుల్ సిగ్గు పడుతుండు. లవర్ బాయ్ కాకపోతే. ఇక మా బావా, హాయ్. మా బావ నిర్వాణ్ వాళ్ళ డాడీ. ఏ నిర్వాణ్, ఇట్రా మాట్లాడు. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు గటు, హాయ్ చెప్పు. హాయ్. సబ్స్క్రైబ్ అను. సబ్స్క్రైబ్. మళ్ళీ ఏంటి సార్ అది? సబ్స్క్రైబ్. ఇక మా నాన్న అయితే క్రికెట్ ఆడాడు కానీ ఇట్లా చూస్తూనే ఉంటాడు అందరిని. అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు. ఇక మావాడు తెలుసా, ఇగో మా బాబాయ్, మా పెద్ద నాన్న కీపింగ్ ధోని, మా పెద్ద నాన్న ధోని. ఇక మా డెన్ను తినేది మా బావ కొడుకు. మా బాబాయ్ బ్యాటర్. ఓళ్ళు ధోని ఓళ్ళని ఇన్స్పైర్, విరాట్ కోహ్లీ అంటే ఇన్స్పైర్. ఓ మెల్ల మా పెద్ద నాన్న ధోని కీపర్ వస్తుండు. ఉరికొచ్చి మా పెద్ద నాన్న అయితే మేమైతే వచ్చేసినాం. ఇక్కడ వెళ్ళిపోయాం. మా వాళ్ళు అయితే దేవుడు పెడతారు. ప్రతిసారి ఇట్లనే చేస్తారు. మా పెద్దమ్మ, ఇంకో పెద్దమ్మ, మా పిన్ని, ఇంకో పిన్ని, మా అమ్మ తెలుసు కదా ఎట్లయినా. మా అమ్మ అయితే తెలిసొచ్చు. దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తారా మీరు? పసుక రాజులకు అంటే పసుక దొక్కడానికి. అది నువ్వు చెప్పు. ఇక మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అక్క చెప్పు. పెద్దమ్మ చెప్తా. అమ్మ చెప్పే చెప్తా. అమ్మ చెప్పే. పెద్దమ్మ చెప్తుంది, మంచిగా చెప్తుంది. పెద్దమ్మ చెప్పు. పెద్దమ్మ ఎందుకంటే ఇట్లా మంచిగా ఇట్లా చెప్పక్క చెప్పు. పసుక రాజుల చెప్పి ఇట్లా అది ఎందుకు వేస్తారు అమ్మ ఇప్పుడు?
అంటే వర్షం ఇప్పుడు వర్షాకాలం వచ్చిందంటే పసుక రాదు, పసుక పడడానికి పసుక ఒక్కడానికి వస్తారు. అంటే పసుక అంటే ఇట్లా పచ్చ గడ్డి మలుస్తుంది కదా, అట్లా సాంప్రదాయంగా అట్లా వస్తారు. అందరు ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండడానికి కోసం అని ఈ పసుక రాజుల కోసం పసుక దొక్కడానికి అని వస్తారు వన భోజనాలు. ఇక్కడ వన భోజనాలకు వచ్చి వన భోజనం ఇక్కడ ఇక్కడ మేకను కోసుకొని అందరూ ఇక్కడ వంట చేసుకొని అన్నం తింటారు, వెళ్ళిపోతారు. పాడి పంట అన్ని మంచిగా ఉండడానికి కోసం అని చెప్పేసి అని వన భోజనాలకు వస్తారు. ఇంకేం చెప్తుంటారు. మా అక్క కూడా వచ్చిండు మొక్కనికి చూడు ఎట్లా మొక్కుతారేమో. ఏం కోరికలు ఉన్నాయి అంట, ఒక పెద్ద పెద్ద కోరికలు ఉన్నాయి. మన 20 వాళ్ళ మమ్మీ ఎట్లుంటుంది తెలిసే అక్క. మొక్కు ఏమని మొక్కుతున్నావు? గిటి మొక్కు, గట్టి వేసి గిటి మొక్కుతావు. ఇక్కడ మొక్కు మొక్కు ఏమని మొక్కుతున్నావు? అని మొక్కుతున్నా. నా పేరే అంతేనా? పాట పాడతారు కొయ్యార కొయ్ కొయ్ కోయా మామార చంద మామా కొయ్ కొయ్ గంటకడి. ఆ గుడికి ఎందుకంటే ఆ పండుగ ఉంటుంది. మొన్న ఆరేళ్ళ మైసం అయిపోయింది, మొన్న పోయిన వీక్ సండే. ఈ వీక్ సండేనేమో వంటలకు వస్తారు. ఆ పండుగ అయిపోయిన తర్వాతనే వంటలకు వస్తారు, అంటే బయటకి తిననీకి. ప్రతిసారి ఇంతే ఉంటుంది, ప్రతిసారి పండుగ అవుతుంది. ఆరేళ్ళ మైసమ్మ గుడికి అయితే వచ్చేసినాం, లోపలికి వెళ్ళి చూద్దాం. నాడు చాలా పీస్ ఉంది, కూర్చో చూడ. ఏడా ఇప్పుడు బ్రీజర్ అవుతాం, ఇప్పుడు బ్రీజర్ అవుతాం. ఏం తాగుతున్నావు? ఏం తాగుతున్నావు? ఏం తాగుతున్నావు అంటే గిటూడు ఏం తాగుతున్నావు? చూపి థమ్స్అప్. రేడు రేడు మావ్యా బాపాపూర్. బాబాపూరా పోతా రోజు? బాబాపూర్ పోతా ఫోన్ విండరా చూస్తా, ఓన్లీ చూస్తా. స్కూల్కి చదువుకున్నా పోతున్నా, దేనికి పోతున్నావు? స్కూల్కి చదువుకున్నా. మరి ఎందుకు అమ్మాయిలని చూస్తున్నావు? అరే ఉట్టిగా ఎందుకు చూస్తున్నావు? ఉట్టి అంటే బింబు బింబు. ఉట్టిగానే. ఉట్టిగానే ఎందుకు? దబ 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 ఊడిపోదు. అబుల్ బాయ్. మా వాళ్ళు అయితే క్రికెట్ లో బాల్ కొట్టి అంతే ఆడుతుర్రు. మా అక్క వాళ్ళు అయితే కబడ్డీ, మా అమ్మ మా అక్క వాళ్ళు అందరు కబడ్డీ ఆడుతుర్రు. కావాలంటే చూసుకొని. ఓ మా పిన్ని రైడ్కి వచ్చింది. కామెడీ ఉంది కబడ్డీ. అపోజిట్ ఆంటీస్ అక్కడ సైడ్ మొత్తము
సిస్టర్స్, ఇటు ఆయన మొత్తం పెళ్ళైన వాళ్ళు ఏజర్స్. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న ఆంటీస్ ఇటు అందరు అటు అందరు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇగో మావాడైతే ఫుల్ తాయిడ్ అవుట్ అండ్ బ్రీజర్ అవుట్ అండ్ పిసపిస చేస్తున్నావు. నన్ను ఎందుకు గుర్తున్నావు రా గిప్ప? ఇప్పటికైతే బ్లాగ్ ఎండ్ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.